ఒకప్పుడు జానీ సినిమాలు చూసినాం, కట్ చేస్తే మళ్ళీ బ్యాక్ మూవీ ఓజే. ఫస్ట్ మూవీ ఇది ఇండస్ట్రీకి ఈ దసరాకి అమ్మ మొగుడు ఎవరంటే పవర్ స్టార్. నాకైతే వెలివేషన్స్ ప్రతి సీన్స్ అన్న మీకు చూస్తా అంటే చుక్కలు కాదు మెరుపులు అసలు ప్రతి ఎపిసోడ్ ప్రతి సీన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉండదు. బ్లడ్ అన్న అసలు ఏందన్న వైలెన్స్, మన పవర్ స్టార్ చేతిలో ఆ కత్తి చూస్తే అసలు కళ్ళు సరిపోవన్న, 2 కళ్ళు సరిపోవనా. ఇంకా చూడని ఎవరైనా ఉంటే చూడండి పక్కా ఓజీ ఈసారి అమ్మ మొగుడన్న. చాలా మంది నెగిటివ్ కామెంట్ వేస్తాను, నెగిటివ్ నా కొడుకులకు చెప్తున్నా, ఈ దసరాకి అమ్మ మొగుడు ఎవరంటే మా పవర్ స్టార్ జై జనసేన. ఇండస్ట్రీకి బెస్ట్ సినిమా అనుకోవచ్చు అన్న. ఇండస్ట్రీకి ఇప్పుడు కన్నా పవన్ కళ్యాణ్ అన్న కెరియర్ లో ఇలాంటి సినిమా తీయలే, ఇలాంటి వెలివేషన్ అయినా, ఇలాంటి ఫైటింగ్ సీన్స్ అయినా, ఆ రేంజ్ అయినా అసలు 2 కళ్ళు సరిపోలే. సుజిత్ గారికి రాధేశ్యామ్ ఎలా కానీ మన పవర్ స్టార్ ని ఎలా చూపించాలో ఆ కట్అవుట్ కి ఆయనకి సాహో సినిమాలో ప్రభాస్ గారిని ఎలా చూపించారో ఈ సినిమాలో మన పవన్ కళ్యాణ్ అన్న ఎలా చూపించాలో. ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది అన్న. ఒకటన్నా మీసం లేదు కానీ మీసం మెలేసి చెప్తున్నా, ఈ సినిమా హిట్ అన్న. 1000 కోట్లు ఫిక్స్ అన్న, 1000 కోట్లు రాసి పెట్టుకున్నా. నా పేరు రాకేష్, 1000 కోట్లు పక్కా అన్న, పక్కా. హీరో హీరోయిన్ కాంబినేషన్ అనుకుంటే అది హీరోయిన్ గారు కూడా అంటే యాక్టింగ్ పరంగా నాకు మస్తు అనిపించింది అన్న. మెయిన్గా మన పవన్ కళ్యాణ్ లుక్ అన్న, ఆయన డైలాగ్కి, ఆయన డెలివరీకి, ఆయన లుక్కి మాత్రం అదిరిపోతుంది అన్న. సూపర్ అన్న. ఏదైనా సినిమా బ్లాక్ బస్టర్ అయిందంటే అది ఓజీ మాత్రమని చెప్పాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి డైహార్డ్ ఫ్యాన్స్ ఏమున్నారు కదా, వాళ్ళ ఒక అభిమానం అంటే ఉత్త అభిమానంతో కదా ప్రాణం పెట్టినారు అభిమానులు. అలాంటి అభిమానులు సంపాదించిన ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರಿ ಜನ್ಮಮೇ ಧನ್ಯಮನಿ చెప్తున్నా. ನಾವು ಇವತ್ತು ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದಿದ್ದೇವೆ, ಮಾತಾಡೋದು ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದಿದ್ದೇವೆ. ನಾನು ಪ್ರಭಾಸ್ ಫ್ಯಾನು, ಆದರೆ ನಮ್ಮ ತಮ್ಮ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಫ್ಯಾನು, ನಮ್ಮ ಬ್ರದರ್ ಕೂಡ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಫ್ಯಾನ್. ಅವರಿಬ್ಬರು ಒಂದು ಪ್ರೀತಿಯ ಮೇರೆಗೆ ಈ ಸಿನಿಮಾ ನೋಡ್ಲಿಕ್ಕೆ ನಾವು ರಾಯಚೂರಿನಿಂದ ಹೈದರಾಬಾದ್ಗೆ ಬಂದಿದ್ದೇವೆ. ಜೈ ಪವರ್ ಸ್ಟಾರ್, ಜೈ ಪ್ರಭಾಸ್, ಜೈ ಓಜಿ, ಜೈ ಪವರ್ ಸ್ಟಾರ್. పర్లేదు సినిమా సూపర్ డూపర్ హిట్ ఉంటుందని 102% గ్యారంటీ, 102% గ్యారంటీ, నో మైనస్. ఏమేమి బ్యాక్ మన జానీ చేయాలనుకునే ఆ కాన్సెప్ట్తోనే కొత్తగా, అదే కాన్సెప్ట్తోనే కొత్తగా ఓజీ అయ్యి ఈ మా సినిమా చూస్తుంటాం మేము. రాయచూరు నుంచి సార్, కర్ణాటక రాయచూరు నుంచి. పొద్దునగలనే ఆల్రెడీ 3 days షో ఫుల్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం. ఇంతనే 100 KGFలు, 100 బాహుబలికి ఒక్క ఓజీ అనే రేంజ్లో రిలీజ్ అవుతుంది ఈరోజు. చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ గారికి, ఆయన అభిమానులకి కంగ్రాచులేషన్ చెప్తున్నాము. ఇలాంటి ఏజ్లో కూడా ఒక యంగ్స్టర్గా ఏం కనపడుతున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎన్నో కోట్ల అభిమానులకి ఒక ఇన్స్పిరేషన్ ఆయన. అలాంటి వ్యక్తి సినిమా ఈరోజు విడుదలవుతుంది. మేము కర్ణాటక నుంచి వచ్చినాం. ఏమంటే తెలంగాణలో హైదరాబాద్ అంటే ఫేమస్ కదా, ఆ ఒక్క హైదరాబాద్లో ఏ రేంజ్లో సెలబ్రేషన్ చేస్తారని కర్ణాటక నుంచి వచ్చి చూస్తున్నాం సార్. ఆల్ ది బెస్ట్ ఓజీ సినిమా టీమ్. సార్ బడ్జెట్కి అనేది అది అమౌంట్ ఒక ఫిగర్ కావచ్చు, కానీ ఎన్ని కోట్ల అభిమానం ఉందని అడగండి చెప్పు. ఏ సినిమాకి లేని అభిమానులు ఓజీకున్నారని చెప్తా సార్. అంతే, సినిమా రీచ్ అవుతే చాలు, అంతే. కలెక్షన్తో పని లేదు. అభిమానుల సినిమాకి ఏం కావాల్సింది ఆ కాన్సెప్ట్ అన్ని ఈ సినిమాలో ఫుల్ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ.